పసివాణ్ణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్నొదిలేసి ఎటుపోయావే అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైనా నడిరేయి ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేలేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిన్ను చేరనా అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా అడుగై నీతోనే నడి చూస్తున్నా అద్దంలో నువ్వే కనిపిస్తున్నా అయ్యో వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట వెన్నంటి చిరుడాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా
నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది. రెడ్డమ్మా ఏమైంది? ఊపిరాడుతుందో లేదో కానీ ఏడవట్లేదురా. ఏంటే మీరనేది? ఊపిరి అందడం లేదు, బతకడం కష్టమేమో. అదేమిటి అలా అంటారు? వాడు ఈశ్వర ప్రసాదం. నాకు లేక లేక పుట్టాడు. నా బిడ్డ నాకు తీసుకొచ్చిచ్చేయి. నా బిడ్డకు అలా జరగటానికి వీల్లేదు. నా బిడ్డకు అలా జరగటానికి వీల్లేదు. నా ప్రాణం పోసైనా సరే వీడిని బతికించుకుంటాను. వీడిని బతికించుకుంటాను. కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఒరే భాష నేను దూకుతానురా, నీకు డబ్బులు ఎందుకు దూకరా? నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిల ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. గుండె గొంతుగా అమ్మారానే మాటే తనకు చాలయ్య మహదేవా. తానే నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకునోసారి కలిపేవా. చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేగు భాష. చెప్పమ్మ నువ్వు పార్వతి, అమ్మంటే ఓ హారతి. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది. మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. Hi. Hey guys, This is Samantha. this is DSP. Do subscribe. Please subscribe. Mango Music. Mango Music. Mango Music. And you're watching Mango Music. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే. అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట. నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మా.
దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేలేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచేనా కలతను రానీకు కన్నంచనా కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిన్ను చేరనా అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా అడుగై నీతోనే నడి చూస్తున్నా అద్దంలో నువ్వే కనిపిస్తున్నా అయ్యో వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట వెన్నంటి చిరుడాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా ధనమ్మ గారు కిడ్నీ వ్యాధితోటి లివర్ వ్యాధితోటి చాలా కాలం ఇబ్బంది పడటం అనేది జరిగింది. ఆమెని బతికించుకోవటానికి వెంకన్న కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళ శక్తినంతా కూడా ఉపయోగించారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది జరిగింది. తర్వాత వైద్యపరంగా ప్రభుత్వ పరంగా కూడా మా వంతు సహకారాన్ని కొంత చేసినప్పటికీ వాళ్ళు చాలా ప్రయత్నం చేసి ఆమెను తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆమె భౌతికంగా మన నుంచి దూరం కావడం జరిగింది. ధనమ్మ వెంకన్న తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆమె సేవ చేయటమే కాకుండా గ్రామానికి కార్యకర్తలకు ఎవరు వచ్చినా కూడా చక్కగా పలకరించి ఆ రకంగా అందరికీ సహాయం చేసినటువంటి వ్యక్తి ధనమ్మ గారు. ముఖ్యంగా వెంకన్నకు కుటుంబ సభ్యులకి పిల్లలందరినీ చాలా చక్కగా చూసుకునేది. ఒక మంచి మనిషి. ఆమె భౌతికంగా దూరంగా అవడం అనేది వెంకన్న కుటుంబానికి తీరని లోటు. అట్లాగనే ఏంటంటే ఇక్కడ పార్టీకి కూడా లోటు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ధైర్యంగా వెంకన్న ఆ కుటుంబ సభ్యులు పిల్లలందరూ కూడా ధైర్యంగా చాలా కొందరు కాదు.
ఆ రకంగా మరి ఉంటూ ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ గన్నమ్మకు జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాప తెలియజేస్తారు.